హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బచ్చల కూర పచ్చడి తయారు చేయడం చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్‌లోకి వేరుశనగ పలుకులు, అలాగే పచ్చిమిర్చి వేయించి పెట్టుకొని తీసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోకి తీసుకోవాలి. ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది కాబట్టి నేను వేపి చూపిస్తున్నానండి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం వేపుకునేటప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీని ఒక 5 నిమిషాలు మిక్సీ పట్టాలండి. ఇదిగోండి కచ్చా పచ్చగా ఒక తీరుగా అయింది కదండీ. ఇంకొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం బచ్చల కూర కూడా ఉడికించి పెట్టుకున్నానండి. మనం ఉడికించి పెట్టుకున్న బచ్చల కూరని మొత్తం ఇందులో వేస్తున్నాను. కాడలు లేకుండా అంటే ముదురు కాకుండా కొంచెం లేతగా ఉన్న కాడలు మాత్రమే తీసుకోవాలి. వాటర్ వేయకుండా కొంచెం ఆయిల్‌తోనే మగ్గించుకోవాలి బచ్చల కూరని. ఇది వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే బచ్చల కూర పచ్చడి రెడీ అండి. దీన్ని మనం సర్వ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే దీంట్లో పోపు వేసుకోవచ్చు. లేదంటే లేదండి.